హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత చెవిలో ఏదో చిన్నటి సౌండ్స్ రావడం, లేదా చెవులు సరిగ్గా వినబడకపోవడం, అధిక శబ్దాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు అధికంగా చూస్తుంటాం. ఇలాంటి ఈ ఏదో ఒక సౌండ్ గుయి అన్న విధంగా వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఎప్పటికీ చెవులో దూదులు పెట్టుకుంటూ ఉంటారు, లేదా చెవిలో ఒక్కసారి ఏదో పుడిచినట్టుగా అవుతూ ఉండడం జరుగుతుంది, లేదా కొన్ని సందర్భాల్లో సరిగ్గా వినబడదు. దగ్గరే ఉన్నా కూడా 2-3 సార్లు చెప్తే కానీ వినబడి అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను ఒక అద్భుతమైన సులువైన చిట్కా చెప్తాను. ఇది వయసు పెరిగిన వాళ్ళకి వచ్చేటటువంటి చెవిటితనాన్ని, అంటే వినికిడిని కూడా తగ్గించేటువంటి అద్భుత చిట్కా. దీనికి కావాల్సిన ఎలుక చెవి ఆకులు. ఎలుక చెవి ఆకులు, వాటి ఆకులు ఎలుక చెవి ఆకారంలో ఉంటాయి. మీరు మామూలుగా ఎలుక చెవి ఆకులని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనబడుతుంది. పొలాల దగ్గర, పల్లెటూర్లలో, చెట్ల ఇంటి చుట్టూ కూడా చాలా పెరుగుతూనే ఉంటాయి. ఎంటీ ప్లేస్లలో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎలుక చెవి ఆకులు అంటారు. ఈ ఎలుక చెవి ఆకుల్ని కొద్దిగా మోతాదులు తీసుకొని వచ్చి దానిని ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెలో వేసి నిదానంగా మరగనివ్వండి. ఓకేనా? మరిగిన తర్వాత ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెలో సుమారుగా ఒక 4 వెల్లుల్లిపాయలు, ఓకేనా, 4 వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చా దంచి అందులో కలపండి. కేవలం 4 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 4 వెల్లుల్లిపాయల్ని కొద్దిగా కచ్చపచ్చ దంచి అందులో వేసి మరగనివ్వండి. కొద్దిగా మరిగి నలుపొచ్చిన తర్వాత వాటిని వడవోసుకొని భద్రపరచుకొని ఆ నూనెను రాత్రిపూట పడుకునే ముందు ఏ చెవిలో సౌండ్, ఏ చెవిలో వినికిడి తక్కువ ఉంది, 2 చెవులు ఉంటే 2 చెవులలో కూడా వాడుకోవచ్చు, ఈ డ్రాప్స్ని వేసుకొని దూది పెట్టుకొని పడుకోవాలి. ఓకేనా? ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ వినికిడి సమస్య అనేది శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది. చెవి కండరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని ఇస్తుంది అది. సో చక్కటి శబ్దాలు కూడా, మన అతి చిన్న శబ్దాలు కూడా మనం చాలా చక్కగా వినగలుగుతాము. ఈ సౌండ్స్ రావడము, మోతలు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను వాడుకోవడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మనం చాలా సులువుగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.